नमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमध्यमीशं वन्दे भवघ्नमरासुरदिव्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकरां ज्योत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्य प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलि सद्गतिः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। పూర్వవృత్తాంతమందు ధృతరాష్ట్రునికి 9 కుమారులు జన్మించారు. తర్వాత అందరికంటే చిన్నదైనటువంటిది ఒక కన్య కూడా వాళ్లకు జన్మించింది. ఆ కన్య దుశ్శల అని ఆమె ఈ విధంగా ఈ 9 అన్నలకు ఆ చెల్లెలై ఈ విధంగా ఆమె జన్మించింది అని చెప్పగానే జన్మేజయుడు అడుగుతున్నాడు కదా, జ్యేష్ఠాను జ్యేష్ఠతాం చైవ నామధేయాని చ ప్రభో ధృతరాష్ట్రస్య పుత్రాణం ఆనుపూర్వేణ కీర్తయ. ఓ స్వామి, పూజ్యులైనటువంటి ఓ ప్రభులు వైశంపాయనుల వారు ధృతరాష్ట్రుల యొక్క పుత్రులైనటువంటి వాడు జ్యేష్ఠులు అనుజ్యేష్ఠులు వాళ్ళ యొక్క నామాల గురించి ఒకసారి మీరు మాకు చెప్పండి. 100 పేర్లు, ఆ పేర్లను చెప్పండి అని అడుగుతున్నారు ఆ జన్మేజయుడు వైశంపాయనుల వారికి. అప్పుడు ఆ యొక్క వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, వినవయ్యా ఓ రాజన్, దుర్యోధనో యూత్సచ్చ రాజన్ దుశ్శాసనస్తదా దుదర్శో దుర్ముఖశ్చైవ జలసందే సహసమః అని ఈ విధంగా ఆ యొక్క 100 పేర్లను వైశంపాయనుల వారు చెప్తున్నారు. ఈ విధంగా దుర్యోధనుడు యూత్సు అయితే వేశ్యకన్య లోపల పుట్టినటువంటి వాడు, దుశ్శాసనుడు దుర్దర్శ దుర్ముఖ జలసంద సహసమ వింద అనువింద దుష్పాప సుబాహు దుష్పదర్శన దుర్మద చిత్రయోధ దుష్కరణ కరణ వికరణ వివింశతి జయసంద సులోచన చిత్ర విచిత్ర చిత్రాక్ష చారుమిత్ర శరాసన దుర్మర్శన దుష్టదర్శ వివిత్సు వికల క్షమ ఊర్ణనాభ సునాభ నంద ఉపనంద సేనాపతి సుషేణ కుండోధర మహోధర చిత్రధ్వజ చిత్రరథ చిత్రబాహు అమితజిత్ చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విలోచన చిత్రసేన విక్రాంత సుచిత్ర చిత్రవర్మదృక్ అపరాజిత పండితక విశాలాక్ష దురాసద అజిత జయంత జయసేన దుర్జయ
దండహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేతు బాహుషి నాగదంత ఉగ్రశాయి కవచి నిషంగి పాశి దండధర అనుగ్రహ ఉగ్ర భీమరథ భీమ బాహు అలోలుప భీమకర్మ సుబాహు భీమ విక్రాంత అభయ సూక్ష్మకర్మ దృఢరథ అనాదృశ్య కుండభేది ధీరారి దీర్ఘలోచన దీర్ఘధ్వజ దీర్ఘజంగ అధిగ దీర్ఘబాహు మహాబాహు వ్యూఢర కనకధ్వజ మహాకుండ కుండ వికుండ చిత్రజ ఆసన చిత్రక వీళ్ళు ఈ యొక్క 9 కుమారులయ్యా అని చెప్పారు. వీళ్ళ చెల్లెలే ఆ యొక్క దుశ్శల అని ఈ విధంగా రాజా వీళ్ళ యొక్క పేర్లను ఇప్పటి వరకు చెప్పినాను కదా. వీళ్ళందరూ కూడా అతిరథులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా యుద్ధము లోపల వాళ్ళు శూరులైనటువంటి వాళ్ళు, యుద్ధ విశారదులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా వేద విద్యను రాజశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఈ విధంగా అందరూ ఈ విధంగా ఆ విద్యతోనే వాళ్ళు శోభితులైనారు. ఆ విద్య అనేటువంటి దాంతోనే వాళ్ళు సంసర్గాన్ని పొందినటువంటి వాళ్ళైనారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా అస్త్రశస్త్రాల లోపల పరిశ్రమాన్ని పొందినటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు తమ కన్య అయినటువంటి ఆ యొక్క దుశ్శల ఉందే, ఆ దుశ్శలను మంచి కాలం లోపల ఆమెకు పెళ్లి చేసి ఇచ్చారయ్యా. యోగ్యమైనటువంటి కాలం లోపల ఈ విధంగా ఆ దుశ్శలకు సింధురాజు అయినటువంటి ఆ యొక్క జయద్రథుడికి ఇచ్చి వాళ్ళు పెళ్లి చేశారయ్యా అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఈ విధంగా గాంధారి 9 కుమారులు, ఈ విధంగా ఆ 101 అయినటువంటి వాడు యూత్సు, ఈ విధంగా గాంధారి కుమార్తె అయినటువంటి ఆ యొక్క దుశ్శల, ఇవన్నీ కూడా నేను నీకు సరిగ్గా వివరించాను నాయన అని వైశంపాయనుల వారు జన్మేజయుల వారికి చెప్తున్నారు. ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల, మహాభారత తాత్పర్య నిర్ణయం లోపల ఆచార్యుల వారు చెప్తున్నారు కదా. శ్రీమదాచార్యుల వారు లోక దృష్టితోని కృష్ణుడు పెరుగుతున్నాడు అని అన్నారు, కానీ కృష్ణుడికి పెరగడము తరగడం అనేటువంటిది లేదు. ఎందుకొరకంటే వాడు నిత్యము లోపల వాడు ఎల్లప్పుడూ కూడా ప్రసన్నుడైనటువంటి వాడు, నిత్య వృద్ధుడైనటువంటి వాడు. ఈ విధంగా అందరు చూడడానికి కృష్ణుడు పెరుగుతున్నాడు అని అనుకుంటారే కానీ మంద దృష్టి ఉండేటటువంటి వాళ్ళు. ఈ విధంగా పునః పాండు మహారాజు గారు ఆ ధర్మిష్ఠుడైనటువంటి ఎప్పుడైతే ఆ జ్ఞాన ధర్మముతో ఉండేటటువంటి వాడు పుత్రుణ్ణి కన్నాడు, యుధిష్ఠిరుడు పుట్టాడు. తర్వాత జ్ఞానబలం బాహుబలంతో ఉండేటటువంటి ఆ యొక్క కుమారుడు ఉత్తముడైనటువంటి వాడు. ఈ విధంగా ఆ యొక్క భీమసేనుల వారు ఎప్పుడైతే బలిష్ఠుడైనటువంటి వాడు, శత్రువులను అందరినీ కూడా నాశనం చేసేటటువంటి వాడు. ఈ విధంగా అటువంటి ఆ 2 కుమారులను తాను పొందినాడు. ఈ విధంగా అప్పుడు అంటున్నాడు కదా కుంతీదేవితోని, శస్త్రాస్త్రాలను కలిగినటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు ఇంకొక పుత్రుడైతే బాగుంటుండే అని అంటున్నాడు.
విధంగా అటువంటి ఆ దేవతను ఆహ్వానించు అని అంటున్నాడు. అయితే శేషుడు నీ అన్న కాబట్టి వాడు పుట్టడు, ఈ విధంగా వాడ పుత్రదానం చెయ్యడు, ఇంకా గరుడ వాడికి పుత్రదానం చేయడానికి మనుష్యలోకం లోపల వానికి అర్హత లేదని చెప్పి భగవంతుడి యొక్క ఆజ్ఞ, కాబట్టి వాడు పుట్టాడు. ఇక శివుడు ఆ క్రోధాభిమాని కాబట్టి వాడు రాజ్యపాలన చేయడానికి వాడు వద్దు. కాబట్టి ఎవరున్నారు అనంతరంగా బలిష్ఠులలో యోగ్యుడైనటువంటి వాడు ఆ యొక్క ఇంద్రుడే, దేవేంద్రుడే. కాబట్టి ఆ దేవేంద్రుడిని ఆహ్వానం చెయ్యు అని అంటున్నాడు. ఈ విధంగా పాండురాజు గారు చెప్పగానే అప్పుడు ఆ కుంతీదేవి ఆ దేవేంద్రుణ్ణి పిలుస్తుందట తన మంత్ర ప్రభావంతో. ఆ మంత్రం లోపల దుర్వాసుల వారు ఏదైతే మంత్రాన్ని ఆమెకు ఉపదేశం చేశారో ఆ మంత్రం లోపల అంత ప్రభావం ఉంది. ఎప్పుడైతే ఆ ఇంద్రుడిని పిలవగానే ఇంద్రుడు తానే వచ్చాడట. తానే వచ్చి నేనే జన్మిస్తాను అని, ఈ విధంగా తాను భగవంతుడి యొక్క ఒక అంశ, విష్ణు యొక్క ఒక అంశ, ఆవేశం అనేటువంటిది ఉంది. బలిష్ఠుడైనటువంటి వాడు, సుందరుడైనటువంటి వాడు. ఈ విధంగా ఆ పాండు మహారాజు గారికి ధర్మిష్ఠుడై పుట్టాడు అనేటువంటిది ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తే, మహాభారతం లోపల వైశంపాయనుల వారు జన్మేజయుడికి చెప్తున్నారు కదా, జాతే బలవతాం శ్రేష్ఠే పాండుచింత పరోభవత కత్యమానో మమసుతో లోకశ్రేష్ఠో భవేదితి. ఈ విధంగా బలాఢ్యులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు వాయుదేవుడు, వాడు నాకు అవతరించాడు, పుట్టాడు. ఈ విధంగా చింతాక్రాంతుడయ్యాడట ఆ పాండు మహారాజు గారు. ఈ విధంగా నేను పుత్రుణ్ణి కన్నాను, దైవబలం ఉంది. ఈ విధంగా పురుష ప్రయత్నం అనేటువంటిది కావాలి కదా, అందుకొరకని అటువంటి ఆ దేవతను ఆహ్వానం చెయ్యాలి అని అంటున్నాడు. దేవతలకు రాజైనటువంటి ఆ యొక్క ఇంద్రుడు, స్వర్గలోకంలో ఎవరుంటారయ్యా? ఇంద్రుడు ఉంటాడు. స్వర్గలోకం లోపల ఆ యొక్క ఇంద్రుడు ఉంటాడు కాబట్టి దేవతలందరికీ కూడా ఆయన రాజు, అప్రమేయుడైనటువంటి వాడు, బలపరాక్రముడైనటువంటి వాడు, అనేకమైనటువంటి ఉత్సాహాలను కలిగినటువంటి వాడు, పరాక్రమశాలి అయినటువంటి వాడు, అమితమైనటువంటి కాంతి గలవాడు, దేవతలందరికీ కూడా ప్రధానంగా ఉండేటటువంటి వాడని నేను తెలుసుకున్నాను. కాబట్టి నా యొక్క తపస్సుతోని ఆయనను సంతోషపరిచి పుత్రుడిని పొందాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా నాకు ఆయన పుత్ర సంతతిని ఇవ్వని అని ఈ విధంగా అంటున్నాడు. ఎవరైతే మనుష్యలోకం లోపల యుద్ధానికని వస్తే ఆయన ముందర సరిసాటి లేరు, యుద్ధానికి ఎవరు కూడా నిలబడరు. అటువంటి పాండు మహారాజు గారు పెద్దదైనటువంటి ఆ యొక్క తపస్సును ఆరంభించారట. ఆ రాజఋషి అయినటువంటి పాండు మహారాజు మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి సమాలోచన చేసి 1 సంవత్సర కాలము తాను ఈ విధంగా యోగ్యమైనటువంటి వ్రతాన్ని తాను ఆచరణ చేశాడయ్యా. ఈ విధంగా
యోగ్యమైనటువంటి వ్రతాన్ని ఆచరణ చేసి కుంతీదేవికి కూడా ఈ యొక్క వ్రతాన్ని చెయ్యు అని చెప్పి ఆచరణ చేస్తున్నాడు. తాను పాండు మహారాజు గారు ఒకే కాలు మీద నిలబడ్డాడు. ఒకే కాలు మీద నిలబడి మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు తన మనస్సును సకల ఇంద్రియాల వ్యాపారాలను అన్నిట్లను కూడా అక్కడనే ఆ ఇంద్రుని యందే కేంద్రీకృతం చేసి ఉగ్రమైనటువంటి తపస్సును తాను ప్రారంభించాడు. ఈ విధంగా ఓ జన్మేజయ వినవయ్య, దేవతలకు రాజైనటువంటి ఆ యొక్క ఇంద్రుణ్ణి మెప్పించాలనేటువంటి ఉద్దేశము చేత ఈ ధర్మాత్ముడైనటువంటి యొక్క పాండు మహారాజు గారు సూర్యుడితో తిరుగుతున్నాడట. అంటే సూర్యుడు పూర్వాభిముఖంగా తాను ఉదయిస్తే పూర్వాభిముఖంగానే ఉంటున్నాడు. సూర్యుడు పశ్చిమానికి అస్తమిస్తాడు కాబట్టి ఆ పశ్చిమానికి తిరిగి తాను తపస్సు చేస్తున్నాడు. ఈ విధంగా తాను ఆ యొక్క ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. చేసిన తర్వాత అప్పుడు అన్నాడు కదా, 3 లోకాలలో ప్రఖ్యాతుడైనటువంటి కుమారుడు కలగాలి అని. ఈ విధంగా బ్రాహ్మణులు, అక్కడ ఉండేటటువంటి సుహృజ్జనులు వాళ్ళందరూ కూడా రాజా నీకు క్షేమం కలుగుతుంది అని అన్నారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, మహేంద్రుడు ఈ విధంగా చెప్పి కురువంశ ప్రవర్తకుడైనటువంటి వాడు ఆ యొక్క పాండు మహారాజు గారు రాజకుమారి అయినటువంటి ఆ యొక్క కుంతి ఎప్పుడైతే కుంతీదేవి ఆ యొక్క మంత్రాన్ని పఠన చేసిందో, ప్రేరేపించిందో, అప్పుడు ఆ కుంతీదేవి ప్రచోదన చేసింది, ఇంద్రుణ్ణి పిలిచింది. పాండు మహారాజు గారు అంటున్నారు కదా, ఓ సుందరి, నీతివంతుడైనటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, సూర్యుడిలాగా తేజస్సు గలవాడు, శత్రువులను జయించేటటువంటి వాడు, యుద్ధం లోపల శూరుడైనటువంటి వాడు, శుద్ధుడైనటువంటి వాడు, ఇంద్రుడిలాగా ఉండేటటువంటి వాడు, క్షత్రియ తేజస్సును కలిగినటువంటి వాడు, ఈ విధంగా అటువంటి పుత్రుని కాను అని అంటున్నాడు. ఓ సుచిస్మృతి, దేవేంద్రుడి యొక్క అనుగ్రహంతోని వాణ్ణి పిలు, వాణ్ణి ఆహ్వానించు అని అన్నారు. అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ధృతరాష్ట్రుడు మహాప్రయత్నశాలి అయిన తాను 9 కుమారులను, ఆయనకు 9 కుమారులు జన్మించారు. తర్వాత కుంతీదేవి సంతానం కొరకని ఆ యొక్క దేవేంద్రుణ్ణి ఆహ్వానించింది. అప్పుడు బలిష్ఠుడైనటువంటి ఆ యొక్క ఆ పాండు మహారాజు గారు ఇంద్రుణ్ణి ఆరాధన చేసినాడు. ఆ ఇంద్రుడు ఈ విధంగా వచ్చి అర్జునుడి రూపకం లోపల తాను ఇక్కడ పుట్టినాడయ్యా. ఏ రోజు అంటే పాల్గొన మాసం లోపల పౌర్ణిమ రోజు మధ్యాహ్న సమయం, పూర్వా పల్గుని నక్షత్రము మధ్యాహ్నం, తర్వాత ఉత్తరా పల్గుని నక్షత్రం, ఈ 2 నక్షత్రాల మధ్య కాలం లోపల ఆ అర్జునుడు తాను జన్మించాడయ్యా. పాల్గొన మాసం లోపల జన్మించాడు కాబట్టి వాడి పేరు పల్గుణ అని ఈ విధంగా వానికి నామకరణం చేశారయ్యా. ఈ విధంగా ఆ యొక్క కుమారుడు జన్మించగానే ఆ సమయం లోపల చాలా సంతోషమైంది. మేఘ గంభీరమైనటువంటి ధ్వని అయింది, ఆకాశం నుండి ప్రతిధ్వనిస్తుంది, అశరీరవాణి అయింది. ఆ ఆకాశవాణి చెప్తున్నది కదా, ఏ మహారాజా, వీడి పరాక్రమం ఎలాంటిదో తెలుసా? కార్తవీర్యార్జునుడికి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమవంతుడైనటువంటి వాడు, దేవతలకు సమానమైనటువంటి పరాక్రమము గలవాడు, ఇంద్రుడిలాగా అజయుడైనటువంటి వాడు,
నీ యొక్క కీర్తిని విస్తరించేటటువంటి వాడు, పాండు యొక్క కీర్తిని విస్తారం చేసేటటువంటి వాడు, విష్ణు అదితి కుమారుడై ఏ విధంగా పుట్టాడో ఆ విధంగా నీకు ఈ యొక్క అర్జునుడు పుట్టాడయ్యా అనే విధంగా చెప్తున్నారు. వీడు మద్ర దేశాన్ని, కోసల దేశాన్ని, కేకయ దేశాన్ని, చేతి దేశాన్ని, కాశీ తర్వాత కరుషకలను అందరిని కూడా జయించినటువంటి వాడు. ఈ విధంగా ఈ భూ విజయానికే వీడిని చూసి అందరు కూడా భయపడతారు నాయన. శత్రువులందరూ కూడా వీడిని చూసి అందరూ భయపడతారు అనే విధంగా అశరీరవాణి అవుతుంది. హిరణ్యపురాన్ని ధ్వంసం చేసి యుద్ధం లోపల పౌలోమి కొడుకులైనటువంటి ఆ యొక్క కాళికేయులను అందరినీ కూడా సంహారం చేస్తాడు ముందర. ఏ పాండుపుత్ర, వీడు ఉత్తర దిగ్విజయాన్ని చేసి యుద్ధం లోపల ఆ రాజుకు కావలసినటువంటి అమితమైనటువంటి ధనాన్ని తీసుకొని వస్తాడు. రాజసూయ యాగం లోపల ఆ ముందర సభాపర్వం లోపల వస్తుంది. రాజసూయ యాగం లోపల అమితమైనటువంటి ధనాన్ని తీసుకొని వచ్చాడట. ఈ విధంగా రత్నాల యొక్క రాశినే తీసుకొని వస్తాడని చెప్తున్నది ఆ శరీరవాణి. ఈ విధంగా వీడి యొక్క భుజ పరాక్రమంతో కాండవ దహనాన్ని చేసి అగ్నిదేవుణ్ణి తృప్తి చెందిస్తాడు. ఈ విధంగా ఓ మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఈ రాజు సామంతుల రాజులందరినీ కూడా గెలిచి అన్న తమ్ములతో కలిసి ఈ విధంగా అశ్వమేధ యాగాలను చేస్తాడయ్యా. కుంతి వీడు ఆ పరశురాముడికి సమానమైనటువంటి వాడు. కుశినర యొక్క కుమారుడైనటువంటి వాడు శిబికంటలే. ఆ శిబి మహారాజు ఎవరైతే ఉన్నారో వాడికంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు. వీడి పరాక్రమం లోపల అగ్రగణ్యుడైనటువంటి వాడు, మహానుభావుడైతాడు వీడు అని అంటున్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి దివ్యాస్త్రాలను సంపాదన చేస్తాడు. నష్టమైనటువంటి ఏదైతే కురువంశం ఉన్నదో ఆ కురువంశాన్ని పునః వీడు కీర్తి తెస్తాడు, దాన్ని స్థాపిస్తాడు అని ఈ విధంగా శరీరవాణి అవుతుంది. ఏ రాజన్, ఈ కుంతి అర్జునుడిని ప్రసవించినప్పుడు అద్భుతంగా ఈ విధంగా జరిగింది. వాయు ఆకాశం లోపల ఏ విధంగానైతే ఆ యొక్క మాటలను ఆడిందో ఆ మాటలన్నీ కూడా కుంతీదేవి విన్నదట. కుంతీదేవికి చాలా ఆనందం కలిగింది. అంతరిక్షం నుండి గట్టిగా వినిపించిందట. కీర్తి సంపాదదాయకమైనటువంటి మాటలను విని శతశృంగ నివాసులైనటువంటి శతశృంగ పర్వతంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా పరమ సంతోషం, పరమ హర్షమైందట. అనంతరం ఆకాశం లోపల ఇంద్రుడే మొదలైనటువంటి దేవతలందరూ కూడా వచ్చేసి దేవ దుందుబులన్నీ కూడా మోగించారు. తర్వాత వాళ్ళ పైన పుష్పవృష్టిని కురిపించారట ఇంద్రుడు ఆ అర్జునుడు పుట్టగానే. దీన్ని గమనించినటువంటి దేవతల యొక్క సమూహము అర్జునుడిని పూజించారయ్యా. తర్వాత ఆ యొక్క కద్రువు యొక్క కుమారులు, వినత యొక్క కుమారులు, గంధర్వులు, అప్సరులు, ప్రజాపతులు, భరద్వాజ, కశ్యప, గౌతమ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, సూర్యుడు, ఈ విధంగా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి తర్వాత ఆ నష్టపోయినటువంటి వాళ్ళే ఆ సూర్యుడి యొక్క కార్యాన్ని చేసినటువంటి వాళ్ళు, అత్రి మహర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారయ్యా. అంతేకాదు మరీచి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, దక్ష ప్రజాపతి, అథర్వ, తర్వాత అప్సరా స్త్రీలు, దివ్య మాలలను ధరించినటువంటి వాళ్ళు, సర్వాలంకార భూషితులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా వాద్యాలతో సమేతంగా అక్కడ అర్జున్ని ఉద్దేశం చేసుకొని గానం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారయ్యా. ఈ విధంగా అప్పుడు ఆకాశం లోపల గంధర్వులందరూ కూడా వాళ్ళు మేళ వాయిస్తున్నారట.
గంధర్వులందరూ కూడా ఆ తుంబురు అనేటువంటి గంధర్వుడు గానం చేస్తున్నాడయ్యా. భీష్మసేన, ఉగ్రసేన, పూర్ణాయు, అనగ, ఓమ, ధృతరాష్ట్ర, సూర్యవర్చ, యుగప, తూర్ణప, కార్ష్ణి, నంది, చిత్రరథ, శాలిశిర, పర్జన్య, కింతునార, ఈ విధంగా ఈ దేవ గంధర్వులందరూ కూడా ఆ ధనంజయుణ్ణి ఉద్దేశించి వాళ్ళు గానం చేస్తున్నారయ్యా. వీళ్ళందరూ దేవ గంధర్వులు. ఈ విధంగా అంతేకాదు సద్వాన్, బృహద్వాన్, బృహక, కరాల, బ్రహ్మచారి, రతిగుణ, సువర్ణ, విశ్వావసు, భూమన్యు మరియు సుచంద్ర అనేటువంటి యొక్క దేవ గంధర్వులు కూడా ఆ ధనంజయుడి సమీపానికి వెళ్ళి వాళ్ళు గానం చేస్తున్నారట. అంతేకాదయ్యా ఆహా, ఊహు, అంశ అనేటువంటి యొక్క దేవగంధర్వులు కూడా ఆ ధనంజయుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు గానం చేస్తున్నారయ్యా. అంతేకాదయ్యా సర్వాలంకార భూషితులైనటువంటి వాళ్ళు, సుందరులైనటువంటి వాళ్ళు, కమల లోచనులైనటువంటి వాళ్ళు, అప్సరా స్త్రీలందరూ కూడా సంతోషముతోని వాళ్ళు నర్తన చేస్తున్నారు. ఎందుకొరకంటే ఇంద్రుడే అవతారం చేసినాడు, ఇంద్రుడే అవతారం చేసినారని చెప్పేసి వాళ్ళందరూ నర్తన చేస్తున్నారయ్యా. అనుచాన, అనవద్యాంగి, క్రియాముఖ్య, గుణావర, అంతకేశి, సాచి, దీర్ఘకేశి, అలంబుజ, మారీచి, శుచిక, విద్యుద్వర్ణ, తిలోత్తమ, ఆర్థిక, లక్షణ, క్షేమ, దేవి, రంభ, మనోరమ, ఊర్వశి, ఈ అందరూ కూడా అప్సరా స్త్రీలు. వీళ్ళందరూ కూడా గీతలను వాయిస్తున్నారట. తర్వాత వాళ్ళందరూ నర్తన చేస్తున్నారు. ఈ విధంగా ఓ రాజేంద్ర వినవయ్యా, అసిత, సుబాహు, సుప్రియ, సువపు, పుండరీక, సుగంధ, సురత, ప్రమాతిని, కామ్య, శరద్వతి అనేటువంటి యొక్క అప్సరా గుంపులు ఏవైతే ఉన్నాయో గుంపులు గుంపులుగా వీళ్ళు నర్తన చేస్తున్నారట. ఈ విధంగా మేనక, సహజన్య, పర్ణిక, పుంజిక స్థల, ఘృతాచి, విశ్వాచి, పూర్వచిత్తి, క్రతు, ఉన్మోచ, ప్రమ్లోచ, ఊర్వశి, ఈ యొక్క 11 మంది విశాలాక్షులైనటువంటి యొక్క అప్సరా స్త్రీలందరూ కూడా వీళ్ళు గానం చేస్తున్నారయ్యా. దాత, అర్యమ, మిత్ర, వరుణ, అంశ, భవ, ఇంద్ర, విశ్వావస, పూష, పర్జన్య, త్వష్ట, ఈ విధంగా విష్ణు అనేటువంటి యొక్క ద్వాదశాదిత్యులు సూర్య వర్చస్సుతో పెరుగుతుండేటటువంటి ఆ యొక్క పాండు నందనుడైనటువంటి ఆ యొక్క అర్జునుడి యొక్క మహిమను వాళ్ళు ఒక్కసారి కొండాడుతూ ఆకాశం లోపల నిలబడ్డారయ్యా. అదేవిధంగా మృగవ్యాధ, శర్వ, నిరుతి, అజేకప, దైర్బుద్ధ, తర్వాత శత్రుత, తాపక, పినాకి, భవన, ఈశ్వర, కపాలి, స్థాను, భవ అనేటటువంటి యొక్క ఏకాదశ రుద్రులు కూడా వాళ్ళు ఆకాశం లోపల నిలబడ్డారయ్యా. ధర, ధ్రువ, సోమ, అప, అనల, అనిల, ప్రత్యూష, ప్రభాస అనేటువంటి యొక్క వసులు 8 మంది వసులు వీళ్ళు కూడా ఆకాశం లోపల నిలబడ్డారు. ఈ విధంగా మరుదులు ఎంతమంది? ఆ 49 మంది ఆ మరుతులందరూ కూడా నిలబడ్డారు. అదేవిధంగా అశ్విన్యాది దేవతలు, అశ్విని భరణి యొక్క ఆ దేవతలందరూ కూడా నిలబడ్డారట. తర్వాత నా సత్య, దసరా అనేటువంటి ఈ విధంగా అశ్విని దేవతలు వాళ్ళు కూడా నిలబడ్డారు. ఈ విధంగా వాళ్ళందరూ నిలబడి ఆ అర్జునుడి యొక్క జన్మస్థానం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వచ్చారట సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. అంతేకాదు క్రతు, దక్ష, వసు, సత్య, కాల, కామ, ముని, పురూరవ, ఆర్ద్రవ, రోచమాన అనేటువంటి యొక్క విశ్వేదేవతలు వీళ్ళు 10 మంది. ఈ విధంగా ఈ 10 మంది కూడా అక్కడ వచ్చి వాళ్ళు సన్నిహితులయ్యారయ్యా. ఈ విధంగా వాళ్ళందరూ చూస్తున్నారట. దాన్ని చూసి ఆనందం చెందుతున్నారు. ఈ విధంగా ఆ మహాబల పరాక్రమవంతుడైనటువంటి వేగముతో ఉండేటటువంటి వాడు, మహా తపస్సుడైనటువంటి వాడు, ఈ విధంగా తార్క్ష, అరిష్టనేమి, కీర్తివంతుడైనటువంటి ఆ యొక్క గరుడు, అరుణుడు, తర్వాత ఆరుణి,
తర్వాత ఆ వినతా కులానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావుడైనటువంటి పితామహుడు శంతను తాను రక్త వస్త్రాన్ని కట్టుకొని అక్కడ తన మన్మణ్ణి చూడడానికని వచ్చాడట. ఆహా, నా మన్మణి యొక్క పరాక్రమం ఎలా ఉందో చూద్దాం అని ఈ విధంగా శంతను కూడా వచ్చి చూశాడట. ఈ విధంగా ఓ జన్మేజయ వినవయ్యా, పురువు సగర అంబరీష నౌష యయాతి మేధావి అయినటువంటి దుందుమార ఉపచర వసు, తర్వాత ముచుకుంద మాందాత శిబి అరిక్తనేమి భరత దిలీప మొదలైనటువంటి రాజులందరూ కూడా ఈ యొక్క కురుపుంగవులందరినీ కూడా వాళ్ళని చూద్దామని చెప్పి స్వీకారం చేద్దామని వచ్చినారు. ఇంకా అనేకమైనటువంటి రాజశ్రేష్ఠులందరూ కూడా వాళ్ళు వచ్చి చూస్తున్నారయ్యా. ఈ విధంగా నరలోకంలో ఉండేటటువంటి చక్రవర్తులు, దేవలోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అర్జునుడిని చూడాలని వాళ్ళు వస్తున్నారయ్యా. ఈ విధంగా తన శరీరంతోని 10 దిక్కుల పెరుగుతుండేటటువంటి మహాత్మ సూచకమైనటువంటి అన్ని లక్షణాలతో ఉండేటటువంటి ఆ యొక్క అర్జునుడిని చూసినారయ్యా. అర్జునుడి యొక్క పరాక్రమం అలాంటిది. ఈ విధంగా మహా వీర్యుడైనటువంటి విస్మితుడైనాడు. ఋషిశ్రేష్ఠులు పాండవులందరూ కూడా ఈ విధంగా గౌరవముతోని, ఎందుకొరకంటే ఈ అర్జునుడిని ఎందుకు ఇంత కీర్తి చేశారనంటే, ఈ అర్జునుడు ఎవరంటే సాక్షాత్ ఇంద్రుడే. ఆ ఇంద్రుడే వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలు, ఇంద్రలోకంలో ఉండేటటువంటి దేవతలు వీళ్ళంతా ఈ విధంగా వాళ్ళందరూ ఇక్కడ వచ్చినారయ్యా. పాండవు సంతోషంతో చాలా ఆ యొక్క దేవతలందరినీ కూడా పూజ చేసినారయ్యా. ఈ విధంగా దేవతల యొక్క అనుగ్రహం కలిగింది. పాండు అన్నాడు కదా, దేవతల యొక్క అనుగ్రహంతోనే యమధర్మరాజై యుధిష్ఠిరుడై జన్మించాడు. బలిష్ఠుడైనటువంటి వాడు వాయుదేవుడు, అందరినీ కూడా సంహారం చేసేటటువంటి వాడు, శత్రు సంహారకుడైనటువంటి వాడు. వీళ్ళందరూ ఉంటే నడుస్తుంది, కానీ వాయుగిన లేకుంటే ఎవరు నడవదు. అందరూ స్ట్రైక్ చేసిండ్రట. స్ట్రైక్ చేసిండ్రు ఏమని? ఇంద్రియాలన్నీ కూడా స్ట్రైక్ చేసినాయట. స్వామి, మీరందరూ వాయుదేవుడికి ఎంతకు అంత ఆ యొక్క మహత్వాన్ని ఇస్తారు, మాకెందుకు మహత్వాన్ని ఇవ్వరు అని. సరే అని అన్నారు. వాళ్ళందరూ కూడా ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి దేహంలో నుండి. వాయుదేవుడు మాత్రమే మిగిలి ఉన్నాడట. తర్వాత వాళ్ళకి ఇంతసేపు పోయినారు. వాళ్ళకు తిండి లేదు, ఆకలి లేదు, ఏమి లేదు. మళ్ళీ వాళ్ళ శక్తి కుంఠితం అయిపోయింది. వాళ్ళు వచ్చారు, స్వామి మళ్ళీ మేము మా స్థానానికి మేము వచ్చేస్తాం స్వామి అని. మీరు రండిరా, మీ పని అయిపోయింది, ఇప్పుడు వాయుదేవుడు వెళ్తాడు అని. వాయుదేవుడు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఆహాకారాలు చేస్తున్నారట. స్వామి, మీరు వెళ్తే మా గతి ఏం కావాలి? వాయుదేవుడే వెళ్ళిపోతే మొత్తము యొక్క జీవమే స్తబ్దమైపోతుంది. ఈ విధంగా హకారేణ బహిర్గచ్చతి, సకారేణ అంతర్గచ్చతి. అకార సకారాలతో కూడినటువంటి అంశనామక పరమాత్ముడి యొక్క జపాన్ని నిరంతరం మన లోపల ఉండి చేస్తాడు ఆ యొక్క వాయుదేవుడు. ఈ విధంగా వాయుదేవుడు లేనిదే ఏ జీవుడు కూడా బతకలేడు. భగవంతుడు సర్వోత్తముడైతే వాయుదేవుడు జీవోత్తముడైనటువంటి వాడు, అందరి జీవులకు ఉత్తముడైనటువంటి వాడు ఆ యొక్క వాయుదేవుడు. ఈ విధంగా కాబట్టి ఆ వాయుదేవుడి యొక్క అనుగ్రహం, ఆ వాయుదేవుడే మనల్ని అనుగ్రహించి పుట్టాడు. ఈ విధంగా బలపరాక్రమవంతుడైనటువంటి వాడు. ఏ వాయుదేవుడైతే పుట్టగానే శతశృంగ పర్వతమే అది 100 భాగాలై చీలిపోయిందట. అంటే వాయుదేవుడి యొక్క పరాక్రమం ఎలాంటిదో చూడండి. వాడు పుట్టగానే అంత పరాక్రమం అని అంటే వాడి యొక్క సామర్థ్యం ఎలాంటిది. ఈ విధంగా తర్వాత ఇంద్రుడు ఆ యొక్క పాల్గొన మాసం లోపల పుట్టాడు కాబట్టి వాడు పాల్గొన అని. ఈ విధంగా ఆ యొక్క 3 కుమారులు పుట్టారు. పుణ్యవంతుడైనటువంటి వాడు. దేవతలందరూ కూడా అన్నారు కదా, ఏ పాండు మహారాజా, నువ్వు ధన్యుడవు నాయన, నువ్వు ఇప్పుడు స్వర్గానికి రావచ్చు అని అంటున్నారు. ఎందుకొరకనంటే నీకు ఈ ఉత్తమోత్తములైనటువంటి కుమారులు కలగాలి అనేటువంటి ఉద్దేశం చేతనే మేము మీకు అలా అన్నాము. ఇంకో కొడుకు కావాలనే, ఇంకో కొడుకుకు ప్రేరణ చెయ్యు, పిలు, ఆ మంత్రాన్ని
జపం చెయ్యు అనగానే ఆ కుంతిదేవి అంటున్నదట, ఆపత్తు లోపల కూడా ఇంకో కొడుకును పిలవవద్దు, అది విధి కాదు, ఎందుకొరకంటే అది అనాచారం అవుతుంది. ఈ విధంగా ఆ నాలుగో కొడుకు అయితే అనాచారం, ఐదో కొడుకు అయితే అది వేశ్య లెక్క అవుతుంది. కాబట్టి నన్ను మాత్రం నువ్వు మళ్ళీ ప్రేరణ చెయ్యకు, కాబట్టి నన్నేం అడగకు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే అప్పుడు సరే అని అనుకున్నాడు. సరే, అది విధి ఎలా రాసి ఉంటుందో అలా అవుతుంది, నువ్వు శాస్త్ర సమ్మతంగా చెప్తున్నావు అని ఆ పాండు మహారాజు గారు చెప్పారట. సరే అనుకొని ఊరుకున్నాడు. తర్వాత ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు, ఏ సంవత్సరం అయితే భాద్రపద మాసం లోపల గురు తాను సూర్యుడు సింహరాశి లోపల ఉండేటప్పుడు కృష్ణుడు అవతారం చేసినాడో అప్పుడే ఆ పాల్గొన మాసం లోపల, అంటే కృష్ణుడు భాద్రపద మాసం లోపల ఆ యొక్క శ్రావణ మాసం లోపల అవతారం చేస్తే అర్జునుడు పాల్గొన మాసం లోపల, అంటే ఒక నెలల వ్యత్యాసం మాత్రమే. ఈ విధంగా ఆ యొక్క అర్జునుడు తాను అవతారం చేశాడయ్యా. ఈ విధంగా అప్పుడు ఆ మాద్రి అంటున్నదట, స్వామి మరి నాకా సంతతి లేదు, మరి నేను ఆ సంతతిని పొందాలే అని ఈ విధంగా అనగానే పాండు మహారాజు గారికి చెప్పింది, స్వామి ఎలాగైనా కానీ కూడా నాకు ఆ కుంతికి చెప్పండి, నాకు ఆ మంత్రాన్ని ఉపదేశం చేయమని చెప్పండి. ఆ మంత్ర ప్రభావం వల్ల, ఎందుకొరకంటే నేను ఈ విధంగా నేను పిల్లలు లేని దాన్ని అవుతాను, కాబట్టి నేను కూడా ఆ యొక్క పుత్రుణ్ణి కంటాను, నాకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేయమని చెప్పండి అనగానే తన భార్య దగ్గరికి వెళ్తాడు పాండు మహారాజు గారు. వెళ్ళి చెప్తాడు కదా, ఈ విధంగా ఏ కుంతి నీకు ఎలాగైనా కానీ కూడా ఉత్తమోత్తములైనటువంటి కుమారులు కలిగారే, కాబట్టి మాద్రికి కూడా మరి కలగాలి కదా, అది వంద్య అవుతుంది, లేకుంటే దానికి ఉత్తమమైనటువంటి మార్గం దొరకదు. కాబట్టి నువ్వు దానికి ఒక మంత్రాన్ని, ఆ మంత్రాన్ని ఉపదేశం చెయ్యు అనగానే సరే అని ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశం చేసేటప్పుడు చెప్తుంది కదా, ఒకేసారి మాత్రమే ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం చేయాలి, మళ్ళీ రెండు సార్లు ఉపదేశం చేయడానికి నీకు వీలు లేదు అని చెప్తుంది. చెప్పగానే అప్పుడు ఆమె మాద్రి విచారం చేస్తుంది, ఓహో నేనేం చెయ్యాలి, ఈమెకా 3 పిల్లలు ఉన్నారు, నాకా ఏం చెయ్యాలి నేను అని విచారం చేసింది. ఏ దేవతలను పిలవాలి, ఇప్పుడు యముణ్ణి పిలిచింది, వాయుదేవుణ్ణి పిలిచింది, ఇంద్రుణ్ణి పిలిచింది, ఇక మంచి రూప లావణ్యముతో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు, ఆ యొక్క సూర్యపుత్రులైనటువంటి వాళ్ళు ఆ యొక్క అశ్విని దేవతలు. కాబట్టి ఆ అశ్విని దేవతలను పిలుద్దాం అని ఈ విధంగా ఒకటే మంత్రం లోపల ఆ అశ్విని దేవతలను పిలిచింది. అశ్విని దేవతలను పిలవగానే అశ్విని దేవతల ఇద్దరికి కూడా భార్య ఒక్కొర్తే ఉష. ఈ విధంగా ఆ మంత్రాన్ని ఎప్పుడైతే తాను పఠన చేయగానే అశ్విని దేవతలు వచ్చారు. అశ్విని దేవతలు వచ్చేసి ఆమెకు అనుగ్రహించారు. నకులుడు సహదేవుడు ఆమెకు ఎప్పుడైతే జన్మించిన తర్వాత ఆ మంత్రం ఇంకొకసారి ఫలప్రదం కావాలని అనుకున్నది మాద్రి.
ఇంకొకసారి వేడింది కుంతీదేవి దగ్గర. అప్పుడు ఆ మాద్రిని కుంతి అంటున్నది కదా, నువ్వు మోసం చేసినావు, నువ్వేమనన్నావు, ఒక్క పిల్లల్ని మాత్రమే కంటానని అన్నావు, ఈ విధంగా నాకు మోసం చేసినావు కాబట్టి నీవు ఇంకా ఇంకా ఒక పిల్లడైతే నాకు భయం వేస్తుంది, మాకు మీకు మా పిల్లలకు మీ పిల్లలకు ఏమైనా విరోధం కావచ్చు, కాబట్టి నేను ససమిరా నీకు ఆ యొక్క మంత్రాన్ని చెప్పను అని ఈ విధంగా చెప్పగానే పాండు మహారాజు కూడా ఏమి మాట్లాడారు. ఈ విధంగా అశ్విని దేవతలే వాళ్ళు మాద్రి కుమారులై వాళ్ళు పుడతారు. ఈ విధంగా ఆ యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ లోపల ఆ యొక్క వాయుదేవుడి యొక్క ఆవేశం అనేటువంటిది ఉంది. ఈ విధంగా దాని లోపల అర్జునుడి యొక్క విశేషమైనటువంటి ఆవేశం, యుధిష్ఠిరుడి లోపల సౌమ్యమైనటువంటి రూపం, తర్వాత అర్జునుడి లోపల వీర రూపమైనటువంటి ఆవేశం అనేటువంటిది ఉందయ్యా అనే విధంగా చెప్పి, తర్వాత కేవలం సుందరమైనటువంటి రూపాన్ని ఎవరి యందు అంటే ఆ యొక్క వాయు నకులుడి యందు సహదేవుడి యందు ఆ యొక్క ఆవేశాన్ని పెడతారు. ఈ విధంగా అందుకొరకనే ఆ నకులుడు చాలా సుందరుడైనటువంటి వాడు. ఈ విధంగా రూపం లోపల చాలా సుందరుడైనటువంటి వాడు, నీతివంతుడైనటువంటి వాడు. ఈ విధంగా ఆ యొక్క భీమసేనుల వారు వజ్రకాయం లాగా ఉండేటటువంటి శరీరం, అర్జునుడి కూడా అలాంటిదే అనే విధంగా చెప్పి, అదేవిధంగా ఈ నకుల సహదేవులది కోమలమైనటువంటి శరీరం. ఈ విధంగా ఆ యొక్క సూక్ష్మ దృష్టితోని చూస్తే ఆ 32 లక్షణాలతో కూడినటువంటి వాడు, సుందరుడైనటువంటి వాడు ఆ యొక్క వాయుదేవుడు అనే విధంగా చెప్పి, తర్వాత కృష్ణావతార కాలం లోపల ఈ యొక్క అవతారం గురించి చెప్తారయ్యా. ఈ పంచపాండవులు ఆ యొక్క విష్ణు రూపం చేరి 6 ఇంద్రులు, ఆయననే ఒక ఇంద్రుడు, ఈ విధంగా 6 ఇంద్రులు ఈ విధంగా ఈ యొక్క యజ్ఞాన్ని చేశారయ్యా అని చెప్పి చెప్తారు. ఈ విధంగా ఇంద్రుడే ఒక వాయు, భీమసేనుడు యమధర్మరాజు గారు, తర్వాత ఆ యమధర్మరాజు గారే యుధిష్ఠిరుడై జన్మిస్తాడు. ఆ నాసత్య దశరులు అనేటువంటి వాళ్ళే అశ్విని దేవతలు, వాళ్ళే ఇక్కడ నకుల సహదేవులై జన్మిస్తారు అని, ఆ ఇంద్రుడే అర్జునుడై జన్మిస్తాడనే విధంగా చెప్పి క్రమంగా వాళ్ళు మంచి యోధులైనటువంటి వాళ్ళు, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, సర్వజ్ఞులైనటువంటి వాళ్ళు, ధర్మాచారాలను తెలిసినటువంటి వాళ్ళు, కేశవుని యందు విశేషమైనటువంటి అత్యంతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు, కేశవుని యందు ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు అనే విధంగా దాని గురించి చెప్పారు. ఇదంతా కూడా ఆచార్యుల వారు, శ్రీమదాచార్యుల వారు నిర్ణయం లోపల చెప్పారు. మహాభారతం లోపల వైశంపాయనుల వారు అశ్విని దేవతలు ఆ మాద్రి లోపల నకుల సహదేవుల యొక్క జననము, తర్వాత పాండవుల యొక్క నామకరణము, ఉపనయన సంస్కారము, శర్యాతి పుత్రుడైనటువంటి ఆ యొక్క శుకుల ద్వారా వీళ్లకు శస్త్రాభ్యాసం అనేటువంటిదంతా కూడా ఈ ముందరి అధ్యాయం లోపల చెప్పబడ్డది. అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ కాయేన వాచా మనసేంద్రియా విద్యాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణ.